ఆచి చికెన్ మసాలా. ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులున్నాయని అలర్ట్ గా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, పిడుగులతో పాటు అకాల వర్షాలు పడతాయని హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షాలు పడతాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో సైతం చినుకులు పడే అవకాశం ఉందంది. ఉరుములు, మెరుపులు వచ్చే టైంలో చెట్ల కింద నిలబడవద్దని ప్రజలకు స్పష్టం చేసింది. అలాగే రైతులతో పాటు పశువుల కాపరులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇక పలు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. తూర్పుగోదావరిపై పైడిమెట్టలో 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. అయితే ఏపీలో ఇప్పుడు అత్యంత విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రధానంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. కానీ రాయలసీమలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ బాణుడి బగబగలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాలు త్వరగా ఏర్పడి అకాల వర్షాలకు కారణమవుతున్నాయి. వర్షం కంటే ఇప్పుడు పిడుగులే పెద్ద ముప్పుగా మారాయని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం 80% వరకు ఉందనేది విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. పొలాల్లో ఉండే రైతులు, పశువుల కాపరులు ఉరుముల శబ్దం రాగానే చెట్ల కిందకు వెళ్లకూడదు. చెట్లు పిడుగులను త్వరగా ఆకర్షిస్తాయి కాబట్టి పక్కా భవనాల్లోకి వెళ్లాలని లైవ్ లోకి నొక్కి చెప్పాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి హెచ్చరికలు జారీ చేశారు. రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2-3 డిగ్రీల నుంచి దాదాపు అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ రాయలసీమలో మాత్రం 42 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో ఇవి 43 డిగ్రీలు దాటే ప్రమాదము కూడా పొంచి ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. వర్షపు గాలులు రాయలసీమ వరకు రాకపోవడంతో గాలిలో వేడి పెరిగి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం. అలాగే పాయకరావుపేట, పైడిమిట్ట ప్రాంతాల్లో ఇప్పటికే 26 మిల్లీమీటర్ల నుండి 44 మిల్లీమీటర్ల వరకు వర్షం పడడం వల్ల అక్కడ పంటలు ఆరబోసిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం చేస్తోంది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బుధవారం రాత్రి జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లేవారు గురువారం ఈ రోజు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు ఇప్పటికే జారీ చేయడం కూడా జరిగింది. గొడుగు లేదా టోపీ లేకుండా మధ్యాహ్నం బయటకు రావద్దు అనేది సలహాగా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. పిడుగుల సమయంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కూడా వాడకుండా ఉంటేనే శ్రేయస్కరం అంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏపీలో వాతావరణం గంట గంటకు మారుతోంది. ఒక చోట వర్షం పడుతూ ఉంటే ముంచెత్తుతుంటే మరో చోట ఎండ నిప్పులు కురిపిస్తోంది. ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ వార్తలను గమనిస్తూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో మిర్చి, మొక్కజొన్న కోత దశలో ఉన్నాయి. అకాల వర్షాలు పడితే ఆరబోసిన పంట తడిసి ముద్దయ్యే అవకాశం ఉందన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడవకుండా టార్లాఫిన్ బట్టలు కప్పుకోవాలని కూడా రైతులకు అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈదురుగాలుల వల్ల పూత పిందె రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మామిడి సూచనలు చేస్తున్నారు. మొత్తానికి ఇటు ఛత్తీస్గఢ్ నుండి తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ఈ ఉపరితల ద్రోణి వల్ల సముద్రం నుండి తేమ గాలులు కోస్తాలోకి వస్తున్నాయి. మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ ఉండటం వల్ల భూమి వేడెక్కి ఒక్కసారిగా సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇవే ప్రమాదకరమైన పిడుగులకు కారణమని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. సాధారణంగా 42 డిగ్రీల సెల్సియస్ అంటే పొడి ఎండ ఉంటుంది. కానీ ఇప్పుడు గాలిలో తేమ పెరగడం వల్ల అది 46 డిగ్రీల సెల్సియస్ లా అనిపిస్తుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ ప్రాంతాల్లో గ్రానైట్ కొండ ప్రభావం వల్ల కడప జిల్లా పులివెందులలో కూడా
ఈ గ్రానైట్ కొండల ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల రాత్రిపూట కూడా వేడి ఎక్కువగా ఉంది, తగ్గట్లేదు వేడి. దీనివల్ల వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉందని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. ఇటు కాకినాడ, కోనసీమ, బాపట్ల, కృష్ణా మరియు నెల్లూరు తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తోంది. ముందస్తు చర్యల భాగంగా విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు ఐటీ ద్వారా లోకల్ గా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు మెసేజ్లు పంపిస్తోంది. ప్రజలు వజ్రపాత యాప్ వంటి వాటిని కూడా వేసుకొని వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వెదర్ కు సంబంధించినటువంటి కూడా అని చెప్తున్నారు. అలాగే ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగి లైన్ల మీద పడే అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎమర్జెన్సీ టీమ్స్ ను కూడా సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం ఎండల నుంచే కాదు, అకస్మాత్తుగా వచ్చే పిడుగుల విషయంలోనూ ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దు, ఏ చిన్న అనుమానం ఉన్నా సురక్షిత భవనాల్లోకి వెళ్లడం ఉత్తమం అని చెప్పి కూడా అధికారులు, అటు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేయడం, అప్రమత్తత చేయడం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. రెహనా. ఓకే రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.